అంటే చిరంజీవి గారి అభిమానిగా బేసిక్గా మీ అందరిలాగే అలా సినిమాలు చూస్తూ వచ్చారు ఆయన. ఆ తర్వాత ఇంత పెద్ద స్థానానికి వచ్చి ఎంతోమంది అసిస్టెంట్ డైరెక్టర్స్ని డైరెక్టర్స్గా మార్చి వాళ్ళకంటూ ఒక మంచి అంటే ఇండస్ట్రీలో మంచి లైఫ్ ఇచ్చినటువంటి హీరో మా రవితేజ గారు. సో రవితేజ గారు అలాంగ్ విత్ హిస్ టీమ్, మా ఈగల్ టీమ్ అంతా కూడా ఈరోజు సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఈ సాంగ్ లాంచ్ చేయడానికి మీ అందరి ముందు చేయడం నిజంగా మీరు కూడా చాలా చాలా లక్కీ అండి. బికాస్ మా కాలేజ్కి ఎవరు రాలేదు ఎప్పుడు మేము చదువుకుంటున్న టైంలో. సి నౌ ఎలా అయిందంటే మీ జనరల్ పబ్లిక్ దగ్గర దే వాంట్ టు గో. సో మీ అందరికీ బాగా కనెక్ట్ అవ్వడానికి బేసిక్గా చాలామంది మూవీస్ ఈ మధ్య సాంగ్ లాంచెస్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ప్లాన్ చేస్తున్నారు. అంటే ఇటువంటివన్నీ ఒకప్పుడు ఓన్లీ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో ఆడియో రిలీజ్ అనేటువంటి ఫంక్షన్ చేస్తూ ఒక వేరే దగ్గర పెట్టుకునేవాళ్ళు. బట్ నౌ ఇట్స్ ఆల్ బిఫోర్ యూ. అండ్ మా హీరోయిన్ ఎవరెవరు వస్తున్నారు అనుకుంటున్నారు? హీరోయిన్స్ అబ్బాయిలు హీరోయిన్ కోసం వెయిట్ చేస్తున్నారా? ఇద్దరు అందగత్తెలు ఉన్నారు ఇందులో, కావ్య అండ్ అనుపమ. ఎస్ యా, మనందరికీ అనుపమ ఈజ్ లైక్ షీఈస్ ఫేవరెట్ గర్ల్, నెక్స్ట్ డోర్ లాగా ఉంటుంది ఆ అమ్మాయి, మన ఇంటి అమ్మాయి లాగా ఉంటుంది. ఓకే, సో మనం యాక్చువల్గా అప్పటి నుంచి మనము టీజర్ చూసాము. బట్ మళ్ళీ మా ఈగల్ టీమ్ని ఇన్వైట్ చేసే ముందు లెట్స్ స్టార్ట్ with the teaser of Eagle with a big round of applause from all of you. And we have Vishwa Garu with us. Welcome sir, our producer from People's Media Factory Production House. Ma Vishwa Garu. అలాగే నెక్స్ట్ మా ఈగల్ టీమ్ నుంచి మన ఆడిటోరియంలోకి రాబోతున్నటువంటి నెక్స్ట్ గెస్ట్ ఎవరో చూద్దాం. ఎనీ గెసెస్ ప్లీజ్? ఏంటో అర్థం కావట్లేదు. రవితేజ సార్. ఓకే, రవితేజ సార్ హీరో కదా, కొంచెం లేట్గా అంటే కొద్దిగా వీళ్ళకి అందరికన్నా లాస్ట్ ఎంట్రీ ఇస్తే కొంచెం కిక్ వేరు ఉంటుంది కదా. ఓకే చూద్దాం. సో మరి మా విశ్వ గారు వచ్చేసారు ఫస్ట్. నెక్స్ట్ మా అమ్మాయి వస్తుందేమో చూద్దాం. మరి అమ్మాయి వస్తారా అబ్బాయి వస్తారా? ఎంతమంది అమ్మాయి హీరోయిన్ రావాలని కోరుకుంటున్నారు? చూసారు అప్పో మీ కథ నిజమైంది. చూద్దాం. సో yes, we have Kavya with us. So let's welcome Kavya. So please take your seat, ma'am. Saint Martins is waiting for Raviteja Garu, heroines andaru, because they are college students kabatti వాళ్ళకి సినిమా అంటే పిచ్చి ఉంటుంది, వాళ్ళకి హీరో హీరోయిన్ అంటే సంబంధం లేదు. దే వాంట్ మూవీ పీపుల్. ఎస్. అండ్ నెక్స్ట్ మా నవదీప్ గారిని ఇన్వైట్ చేస్తున్నాం. సో నవదీప్ గారు వచ్చేసారు. అండ్ అలాగే మా కర్త కర్మ క్రియ మా కార్తీక్ గారిని కూడా ఇన్వైట్ చేస్తున్నాము. వెల్కమ్ కార్తీక్ గారు. అలాగే ఈరోజు ద మ్యాన్ ఆఫ్ ద షో అని చెప్పొచ్చు, దేవజన్ గారు. యాక్చువల్లీ సార్ ఆయన పేరు మాత్రమే నాకు కొంచెం ఎలా పలకాలనేది నేను 2-3 రకాలుగా అనుకున్నాను యాక్చువల్లీ. సో మా దేవ్జాంత్, ఈజ్ ఇట్ రైట్ సార్? ద వే ఐ ప్రొనౌన్స్డ్ ఇట్ అదొక్కటే ఐ వాస్ హ్యావింగ్ ఇట్ అవుట్ ఫ్రమ్ ద స్టార్ట్. దేవ్జాంత్. yes, దేవ్జాంత్. అలాగే మా లిరిసిస్ట్, అలాగే మా లిరిసిస్ట్ గారు కూడా వస్తున్నారు. అలాగే మా కొరియోగ్రాఫర్ విజయ్ మాస్టర్ గారు కూడా వచ్చారు. అంటే ఈరోజు తప్పని చూసారు కదా డాన్స్, మా రవితేజ గారు స్టెప్ వేశారంటే అసలు అద్భుతంగా మాస్ మసాలా స్టెప్స్ అనేవి ఉంటాయి. అండ్ మా విజయ్ మాస్టర్ ఆల్సో ఈస్ హియర్. అండ్ యూర్ ఆల్ వెయిటింగ్ ఫర్ రవితేజ గారు. ఒక్కసారి మన సెయింట్ మార్టిన్స్ పవర్ మనందరికి ఒకసారి చూపిద్దాం. ఒక్కసారి గట్టిగా. ఓకే, సో థ్యాంక్ యూ. డన్. సో మా రవితేజ గారు మరో 5 నిమిషాల్లో వస్తారు. చెప్పాను కదా హీరో కొంచెం లాస్ట్లో వస్తున్నారని చెప్పి. సో బిఫోర్ దాట్ మనందరం ఒకసారి ట్రైలర్ చూసేద్దాము. ఈగల్ ట్రైలర్ ప్లీజ్. January 13th. ఓకే, సో మా రవితేజ గారు వచ్చే ముందు
టీజర్ ఆల్సో, టీజర్ చూద్దాం. అండ్ సాంగ్ చూస్తారైతే మన సాంగ్ కావాలి ఆడు మచ్చా. అండ్ హుక్ స్టెప్, దాని హుక్ స్టెప్ డాన్స్ ఉంది కదా, మీ అందరూ అక్కడే వెళ్ళొద్దు, అక్కడే కూర్చొని డాన్స్ చేయండి. సాంగ్ చూద్దాం, సాంగ్ ప్లీజ్. అయితే ఇప్పుడు ఇక్కడ రవితేజ గారి ఫ్యాన్స్ అందరం రవితేజ గారి ఫ్యాన్సే. ఆయన సినిమాలు చూస్తూ పెరుగుతూ వచ్చాము. మీరు మీ స్కూల్ డేస్లో, మీరు మా కాలేజ్ డేస్లో. మా నవదీప్ గారు ఎప్పుడు కాలేజ్ డేసే అయి ఉంటుంది ఆయనది కూడా డెఫినెట్లీ. అయితే ఎవరైనా రవితేజ గారి మంచి సూపర్ డైలాగ్ చెప్పడం దమ్ ఎవరికైనా ఉందా? మీరు సెంట్ మార్టిన్స్లో చదువుతున్న తర్వాత, రవితేజ గారి ప్రోగ్రాంలో ఉన్న తర్వాత భయపడకూడదు. అల్లరి చేయడానికి భయపడరు కదా, బంకులు కొట్టడానికి భయపడరు. ఇక్కడ రండి, స్టేజ్ ఎక్కనక్కర్లేదు. లేకపోతే నేను రావాలా, లేకపోతే మైక్ పాస్ చేస్తాం మీ దగ్గరికి. నవదీప్ గారు మాట్లాడబోతున్నారు. సార్ కమాన్, కాసేపు ఉంటుంది సార్. అది ఏమేలప్ప నీకు లచ్చలు వచ్చేస్తున్నాయిగా అందా నాకు అంతిస్తా. హీఈస్ ఆల్సో డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ రవితేజ గారు డెఫినెట్లీ. ఓకే, అయితే మైక్ పాస్ చేయగలిగితే వాళ్ళు చెప్తారనుకుంటా. వాళ్ళు పైకి రావడానికి కాస్త సిగ్గుపడుతున్నారు పాపము. ఓకే, కెన్ యూ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్, మైక్ మీ దగ్గరకు వస్తుంది. అన్నా అంత దూరం ఉన్నవేంది అన్నా? ఓకే, కెన్ యూ? చాలా ఉన్నాయి. ఇడియట్, అమ్మ నాన్న, తమిళమ్మ, ఎన్ని డైలాగులు, పుట్టల డైలాగులు ఉన్నాయి. కమాన్, మన అమ్మాయిలకి, మన బాయ్ ఫ్రెండ్లకు, గర్ల్ ఫ్రెండ్లకు మీరు ఎన్ని డైలాగులు కొట్టలేదు? మీ అమ్మలకి ఎన్ని డైలాగులు కొట్టలేదు? నీ కిక్ బాక్సింగ్ వచ్చా? వాడికి వచ్చు, నోరు మూసుకొని కూర్చో. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి. రోజు వాడుక భాషలో మనం పూరి గారి డైలాగ్స్, రవితేజ గారి డైలాగ్స్ ఒక 10 ఏళ్ల వరకు వాడి ఉన్నాం. ఓకే, హ్యాండ్ రైజ్ చేయండి. అక్కడ వచ్చింది, మనకు మైక్ వచ్చింది. గట్టిగా చెప్పాలి, మైక్ దగ్గర పెట్టుకొని గట్టిగా చెప్పాలి. మీ పేరు చెప్పి స్టార్ట్ చేయండి అన్న. సార్ తమ్ముడు, నాకని చిన్నోళ్ళు మీ అందరూ. నీ పేరు చెప్పి స్టార్ట్ చేయి. లే గెటప్. నీ పేరు చెప్పి డైలాగ్ చెప్పు. వసంత్ కుమార్ తిట్టినట్టుందయ్యా. వసంత కుమార్ అంటే వసంత్ కుమార్ అనొచ్చు కదా. చెప్పు, డైలాగ్ చెప్పు. కమిషనర్ కూతురికి పెళ్ళిళ్ళు కావా, మొగుళ్ళు రారా? బాగా కరెక్ట్ అయ్యో, కమిషనర్ కూతురు కానీ. సూపర్, బాగుంది. కమిషనర్ కూతురికి పెళ్ళిళ్ళు కావా, మొగుళ్ళు రారా? అది సూపర్, బాగా చెప్పావు వసంత్ కుమార్. నెక్స్ట్ అమ్మాయిలు చెప్పండి. హలో, మై నేమ్ ఇస్ కౌశిల్లేనా? కౌశిక్ కాదు, కౌశలు కాదు, మధ్యలో ఉంది నీ పేరు. చెప్పు. పాడుగా చాలా. ఇది డైలాగ్ అని ఏ ఊర్లో అంటారు? మీ ఊర్లో అంటారా? మీ దూలపల్లిలో అంటారు అది డైలాగ్ అని? డైలాగ్ అంటారు. ఎక్కడి నుంచి వచ్చింది సౌండ్? మనిషి లేడు, సౌండ్ మాత్రమే వచ్చింది. ఎక్కడమ్మా సౌండ్? లెయ్యి. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా డైలాగ్స్ ఉన్నాయి. నవదీప్ గారి డైలాగ్ చెప్తారా ఎవరైనా? ఆర్య సినిమాలో ఇక్కడ అమ్మాయి చేయెత్తింది. అమ్మాయిలు కూడా మనం బయటికి దిద్దాం. నా పార్టీ, కావ్య పార్టీ వాళ్ళందరూ. నువ్వు డైలాగ్ చెప్పిన సౌండ్కి మా రవితేజ గారు పైకి వచ్చేయాలంతే. కమాన్. బేసిక్గా నా వాయిస్ కి బేస్ ఎక్కువ, చేతికి దూస్ ఎక్కువ, నా బాడీకి బల్బ్ ఎక్కువ. కొట్టేస్తాను మిమ్మల్ని. సూపర్ అమ్మా, సూపర్. వాయిస్ లో బలుపు ఎక్కువ, వాయిస్ లో ఒక చిన్న ఇది ఉంది. అండ్ yes, we have Mass Maharaja రవితేజ గారు. అరవండి, కాసేపు అరవండి, నేను ఆపేసా. నేను మైక్లో మాట ఆపేసింది మీ అరుపుల కోసమే. కమాన్. మీరు ఇప్పుడే అరవాలి. అందరు రాంగ్ టైంలో అరుస్తారు. మైక్ ఇచ్చి మాట్లాడమన్నప్పుడు అరుస్తారు కదా, అప్పుడు కాదు, ఇప్పుడు అరవాలి. కమాన్, ఇంకోసారి.
అది సూపర్ దట్ ఇస్ సెయింట్ మార్టిన్స్ అండ్ లవ్ యూ సూపర్. మీ ఎనర్జీ అప్పటి నుంచి మనందరం చూసాము, మేమందరం కూడా చూసాము. సో రవితేజ గారికి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. బట్ బిఫోర్ దట్ సో వెల్కమ్ రవితేజ గారు. సెయింట్ మార్టిన్స్ రచ్చరచ్చగా ఉందన్నమాట. మీ డైలాగ్స్ చెప్పారు కొంతమంది, అద్భుతంగా చెప్పారు, మీరు మిస్ అయ్యారు. మన అది అమ్మా శశీల, పద్మావతి, ఒక్కసారి మా నవదీప్ గారి కోరిక మేరకు ఆ అమ్మాయి బలుపు అమ్మాయికి ఒక్కసారి మైక్ పాస్ చేస్తే సేమ్ డైలాగు మైక్ పాస్ చేయండి అక్కడ. సేమ్ డైలాగు అదే ఇంటెన్సిటీతో అదే వాయిస్తో చెప్పాలి, మార్చొద్దు, సరేనా? కమాన్ గెట్ అప్ ప్లే. నవదీప్ గారు రాత్రి వరకు ఖచ్చితంగా నువ్వు గుర్తుంటావు, నీ వాయిస్ గుర్తుండిపోతుంది. ఆయన నువ్వు చూడలేదు ఆయన నిన్ను. వస్తారు ఆయన, స్టేజ్ మీదకి వస్తారు. 10 minutes సార్. మీ డైలాగ్స్ కొంతమంది చెప్పారు సార్. అమ్మాయి కదా అని చెప్పి నేను ఫస్ట్ మైక్ ఇవ్వకూడదు అనుకున్నా, ఏం చెప్తారా లేదా అని. ఆ అమ్మాయి చెప్పింది సార్. రెడీ? బేసిక్గా నా వాయిస్కి బేస్ ఎక్కువ. ఒక్క నిమిషం వెయిట్ ఒక్కసారి ఒక్క నిమిషం ప్లీజ్ ఎవరు అరవద్దు. ఒక్క నిమిషం, అర్థం కాదు వెయిట్. బేసిక్గా నా వాయిస్కి బేస్ ఎక్కువ, చేతికి దుర్స్ ఎక్కువ, నా బాడీకి బల్బ్ ఎక్కువ. నీ వాయిస్ లో బేస్ మిస్సింగ్, కానీ నీ ఇంటెన్షన్ ఉంది చూసావా, దానికి ఉంది అసలైన బలుపు. సూపర్. ఈ రోజు నుంచి ఆ అమ్మాయి కాలేజ్ లో ఫేమస్ అయిపోతుంది. ఏ ఇయర్? సెకండ్ ఇయరా? ఫస్ట్ ఇయరా? నువ్వు 4th ఇయర్కి వచ్చేప్పుడు సూపర్. దాట్ వాజ్ లవ్లీ. సూపర్. ఓకే డన్. అయితే ఇప్పుడు మన అమ్మాయిలు వెయిట్ చేస్తున్నారు, మన కాలేజ్ అమ్మాయిలు డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి. రవితేజ గారు వచ్చిన తర్వాత పర్ఫార్మ్ చేయాలని. సో రవితేజ గారి హిట్ సాంగ్స్ అన్నిటినీ దే మేడ్ ఇట్ ఇంటూ అ మెడ్లీ అండ్ దే ఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మన ఈగిల్ టీమ్ అందరి ముందు పర్ఫార్మ్ చేయబోతున్నారు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు అవర్ చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి గారు, అలాగే అవర్ గ్రూప్ డైరెక్టర్ సంతోష్ గారు ఫర్ గివింగ్ అస్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఈగిల్ టీమ్. అమ్మా రండి, కమాన్. సెయింట్ మార్టిన్స్ మీ గుర్తొస్తాయా ఇటువంటి ప్రోగ్రామ్స్కి వచ్చినప్పుడు? ఆబ్వియస్లీ యా. అంటే అదే మిస్ అవుతూ ఉంటాం డెఫినెట్గా అందరం కూడా. దట్స్ లవ్లీ. అయితే ఇప్పుడు మీ అందరి సమక్షంలో ఈరోజు ఈగిల్ టీమ్ ఇక్కడ ఉన్నారు ఫర్ ద సాంగ్ లాంచ్. దట్స్ అ లవ్లీ ఆపర్చునిటీ టు ఆల్ ఆఫ్ యూ. మీ చేతుల మీదుగా ఈ రెండో పాట లాంచ్ కాబోతోంది. ఆర్ యు ఆల్ రెడీ? నేను ఈగిల్ సెకండ్ సాంగ్ అంటాను, మీ అందరూ కలిసి గట్టిగా లాంచ్ అనాలి. ఓకేనా? ఏం సౌండ్ లేదు. ఓకే డన్. ఈగిల్ సెకండ్ సాంగ్. ఇంకోసారి సెకండ్ సాంగ్. ముచ్చటగా మూడోసారి సెకండ్ సాంగ్. థ్యాంక్ యూ. హియర్ వి గో. దట్స్ లవ్లీ. ఇక మీ అందరూ వెయిట్ చేస్తున్న టైం వచ్చేసింది. అన్నిటికరవండి. ఓకే వెయిట్. మీ అందరూ ఎదురు చూస్తున్న టైం వచ్చింది. మన గెస్ట్లందరినీ నేను స్టేజ్ మీదకి పిలుస్తాను. ఓకే, వాళ్ళని సెట్ చేస్తున్నారు. అయితే మీలో ఎంతమంది హీరోస్ అవుదాం అనుకుంటున్నారు? అందరికీ రవితేజ గారిలో లక్ ఉంటుంది ఏంటి? రవితేజ గారు ఈజ్ అ సెల్ఫ్ మేడ్ పర్సనాలిటీ. సార్ ఇప్పుడు మేము నేను యాంకర్ అని చెప్పడం కాదు సార్, లైక్ యువర్ అన్ ఇన్స్పిరేషన్ టు సో మెనీ హీరోస్ అండ్ సో మెనీ పీపుల్ అరౌండ్. ఎందుకంటే నేను ఆది గారి స్పీచ్ విన్నాను యాక్చువల్లీ. అంటే మీరు అంటే డౌన్ టు అర్త్, అంటే మీకు కృష్ణానగర్ కష్టాలు తెలుసు, జూబ్లీ హిల్స్లో ఉన్న రిచ్నెస్ తెలుసు అన్నారు. అంటే మీ మాటలు, మీ యాటిట్యూడ్ ఆటోమేటిక్గా మా అందరికీ అర్థమైపోతుంది. సో డెఫినెట్లీ అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే యూఆర్ ఆల్ స్టడీయింగ్. ఇప్పుడు మీ అందరికీ 4th ఇయర్ తర్వాత జాబ్స్ అవి వస్తాయి. ఇష్టపడి కష్టపడితే ఏదైనా కూడా సాధించగలము అని చాలామంది బేసిక్గా మన రవితేజ గారు ఇస్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ బిఫోర్ అస్.
సో ఎస్ మరి లెట్ us ఇన్వైట్ our guest on stage. రెడీయా? డన్. ఇక మన ఈగల్ మానియా జనవరి 13th ఒక బుల్లెట్ లాగా మనందరి ముందుకు దూసుకొస్తుంది. సరైనోడే ఆ బుల్లెట్ని పట్టుకుంటారంటారు కదా, అలా మనందరం కూడా ఆ బుల్లెట్ని ఇలా పట్టేసుకొని సినిమాని సూపర్ హిట్ చేద్దాము. సో బిఫోర్ దాట్ ముందుగా మా నవదీప్ గారికి వెల్కమ్ చెప్పేస్తున్నాము ఆన్ టు ద స్టేజ్. ద మ్యాజికల్ థింగ్ అబౌట్ ద మూవీ ఈజ్ వీళ్ళందరూ కూడా హీరోస్గా చాలా చాలా సినిమాలు చేస్తున్నారు. బట్ ఈ సినిమాలో ఒక స్పెషల్ రోల్స్ అంటే శ్రీనివాస్ అవసరాల్ గారు, నవదీప్ గారు చాలా స్పెషల్ రోల్స్లో మనందరికీ కనిపించారు. అండ్ ఆయన చెప్పే ఒక పవర్ఫుల్ డైలాగ్ ఏంటో కూడా ట్రైలర్లో మనందరం చూసాము. అండ్ ఆఫ్టర్ దాట్ మా ప్రొడ్యూసర్ విశ్వ గారిని కూడా ఇన్వైట్ చేస్తున్నాము. వెల్కమ్ సార్. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే అదొక సెన్సేషన్ ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో. సో విశ్వ గారు వెల్కమ్ సార్. అలాగే ఈరోజు అంటే మన సెకండ్ సాంగ్ లాంచ్, ఇట్స్ మ్యూజికల్ లాంచ్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్. అండ్ మా దేవ్ జాంద్ గారిని వెల్కమ్ చేస్తున్నాము. ఆయన స్టైలే, ఆయన మాటల్లో స్టైల్ ఎలా ఉందో ఆయన మ్యూజిక్లో కూడా స్టైల్ ఒకలా ఉంటుంది. సో లెట్స్ వెల్కమ్ దేవ్ జాంద్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ ఆయన చూడటానికి సన్నగా తీగలాగా నాజుగ్గా ఉంటారు, కానీ ఆయన కెమెరా పట్టుకున్న కెమెరా వెనకాల నుంచి ఒక డైలాగ్ వదిలినా కూడా అది మా కార్తిక్ గారికే సాధ్యము. ఆయన అనుకుంటున్నారేమో నేను ఎందుకు సన్నగా ఉన్నాను, నేను ఎందుకు ఇలా ఉన్నాను అండ్ డెఫినెట్గా ఆయన ప్రతి యాంకర్ అన్నప్పుడు ఫీల్ అవుతారు. సో మా కార్తిక్ సారథి బిహైండ్ ఈగల్. ఎస్. అలాగే మా వివేక్ గారిని కూడా వెల్కమ్ చేస్తున్నాము. వెల్కమ్ సార్. ఇంతకుముందు మీరు డాన్స్ స్టెప్స్ చూశారు కదా, మా విజయ్ మాస్టర్ అద్భుతంగా స్టెప్పులు వేయించారనమాట. మా కొరియోగ్రాఫర్ విజయ్ గారిని కూడా సాదరంగా ఇన్వైట్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు గల్లంతా పాటలో మనందరికీ బ్యూటిఫుల్గా కనిపించినటువంటి మా బ్యూటిఫుల్ హీరోయిన్ కావ్య. సో లెట్స్ వెల్కమ్ కావ్య ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఇంకెవరైనా ఉన్నారా, మనం మర్చిపోయామా? విజ్ఞాన ప్రదర్శన చేయకరే. ఓకే, నేను పిలవాలా, మీ అందరూ పిలుస్తారా? పిలిచేద్దామా? ఒక నిప్పు, ఒక మిరపకాయ. ఆపమ్మా ఆపు అంటున్నారు ఆయన. ఓకే, సో ఇది ఓల్డ్ స్టైల్. న్యూ స్టైల్ చెప్పాలంటే మా ఈగల్ ఇన్వైట్ చేసేస్తున్నాము. ఎస్ సార్. అలాగే మా చైర్మన్ గారు మరి లక్ష్మణ్ రెడ్డి గారిని కూడా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాం. వెల్కమ్ సార్. అలాంగ్ విత్ అవర్ గ్రూప్ డైరెక్టర్ సంతోష్ కుమార్ పాత్రాజీ. వెల్కమ్. సెయింట్ మార్టిన్స్ చైర్మన్ గారు అలాగే డైరెక్టర్ గారు ఫర్ గివింగ్ థ్యాంకింగ్ యూ ముందుగా మా అందరికీ మీ అందరి సమక్షంలో సాంగ్ లాంచ్ చేసే అవకాశం అందించినందుకు. గ్రూప్ ఫోటో అందరూ కూడా ఒకసారి. సో ఈగల్ టీమ్ ఇప్పుడు అంటే మన కాలేజ్ యాజమాన్యం అండ్ ఫ్యామిలీతో ఫోటో దిగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సెయింట్ మార్టిన్స్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. అండ్ లాస్ట్ స్నాప్ అండి, ఇక్కడ మన టీమ్తో ఆర్గనైజింగ్ టీమ్. ఇంకొక ఫోటో అండి, ఆర్గనైజింగ్ టీమ్ అండ్ ద డాన్సర్స్, మా డాన్స్ చేసిన అమ్మాయిలు. యు నాట్ డాన్సర్స్, యువర్ స్టూడెంట్స్. పచ్చా నాగరాజు గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. లాస్ట్ స్నాప్ విత్ అవర్ బ్యూటిఫుల్ గర్ల్స్, రచ్చ చేసిన గర్ల్స్తో ఒక్క ఫోటో సార్.
ఇట్స్ లాస్ట్ స్నాప్, సారీ టు బాదర్ యూ. ఓకే, వెళ్ళండి ఫాస్ట్. చూసారా లక్కీ అలా డాన్స్ చేస్తే ఇలా మంచి ఫొటోస్ వస్తాయి. మీ అందరికీ రాలే, చూసారా గ్రూప్ ఫోటో అమ్మాయిలకు వచ్చింది. అసలు అమ్మాయి పడుకోవచ్చు సార్ ఈరోజు, ఆ ఫోటో చూసుకుంటూ అలా ఉండిపోతుంది అంతే. థ్యాంక్ యూ గర్ల్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. లాస్ట్లో విల్ ట్రై అందరూ వచ్చేసేయండి. యా, థ్యాంక్ యూ. ఓకే, మీ గ్రూప్ ఫోటో అయిపోతే ఒకసారి నాకు చెప్పండి. థ్యాంక్ యూ సార్. విజయ్ గారు ఫస్ట్ మీరే మాట్లాడాలి ఇప్పుడు. మరి ఆయనతో అంత మంచి హుక్ స్టెప్ వేయించారు అందరూ, ఎవ్రీబడి. విజయ్ గారు ఒక 2 మాటలు. మీరు అఫ్కోర్స్ మీరు డ్యాన్స్లో మ్యాజిక్ చూపిస్తారు, మాటల్లో కూడా ఒకసారి. హాయ్ అండి అందరికీ. సో సార్ రవి సార్తో వర్క్ చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు ఆయన ఎనర్జీ సినిమాలోనే కాదు బయట కూడా పిచ్చగా ఉంటుంది, ఎనర్జీ మామూలుగా ఉండదు. అలాగే ఈ సాంగ్ మీ అందరికీ హుక్ స్టెప్ ప్రతి ఒక్కరు చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సూపర్. ఆ తర్వాత మా మ్యూజిక్ డైరెక్టర్ దేవ్జాంత్ గారు మాట్లాడతారు. ఆయన తెలుగులో చాలా తక్కువగా మాట్లాడతారు, ప్లీజ్ అందరూ అర్థం చేసుకోవాలి. బాయ్స్ అండ్ గర్ల్స్, ఇక్కడ మేడం ఇది ఓకేనా? ఓకే, బాయ్స్ అండ్ గర్ల్స్ కాసేపు రచ్చ చేద్దాం, అల్లరి చేద్దాం. స్ట్రిక్ట్ డిసిప్లైన్, ప్రిన్సిపల్ గానీ వాళ్ళందరూ మర్చిపోండి. రాజా 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 మాస్ మహారాజా. ఓకే, నేను రాజా 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 అంటాను, మీరు అందరూ కలిసి మాస్ మహారాజా అనాలి. ఓకే, లెట్స్ డూ ఇట్. రాజా రాజా రాజా, రాజా రాజా రాజా, రాజా రాజా రాజా. సార్ టెంపో దించానా? ఓకే, థ్యాంక్ యూ అన్న. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. నాకు నా కాలేజ్ డేస్ గుర్తొచ్చినాయి. కాలేజ్ డేస్ వచ్చినప్పుడు యాక్చువల్గా వెంకీ మూవీ వచ్చింది. ఆ ట్రైన్ సీక్వెన్స్కి ఆల్మోస్ట్ నేను 8 times చూశాను అన్న మూవీ అది. సో యాక్చువల్లీ చెప్పాలనుకున్నాను ఏంటంటే డ్రీమ్స్ కమ్ ట్రూ. ఆ టైంలో ఐ వాజ్ జస్ట్ లైక్ ఎ ఫ్యాన్, యూనో, అమెచ్యూర్ కాలేజ్ స్టూడెంట్ని మీకులాగా వెళ్ళి సినిమా చూడడం. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత మ్యూజిక్ పర్స్యూ చేయడం, అట్లాంటి మన డ్రీమ్ హీరోకి మళ్ళీ నేనే మ్యూజిక్ చేయడం అన్నది ఇట్స్ ఎ డ్రీమ్ కమింగ్ ట్రూ. సో కాలేజ్ స్టూడెంట్స్, యూత్, కీప్ డ్రీమింగ్, కీప్ హై, కీప్ ఫెయిత్ that all your dreams shall come true. And daniki thank you anna Ravanna and Karthik garu for all your love and support, and Vishwa garu, and I love working with you all. And alage last sari raja 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 మాస్ మహారాజా. that's it, love you all. సాధ్యమే నాకు తెలుగు, మీరు ముందు ఈవెంట్ మీద తెలుగులోనే మాట్లాడినట్టుగా అనిపించింది సార్ నాకు. ప్రతి ఈవెంట్కి అలా మాట్లాడమండి. ఈ ఈవెంట్కి స్పెషల్, ఒక్కొక్క ఈవెంట్కి ఇది ఒక్కొక్కటి ప్లాన్ చేస్తూ ఉంటాం. మీరు సో నెక్స్ట్ ఈవెంట్కి మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్కి మరి పోలాండ్ ఎపిసోడ్ ఉంది కాబట్టి ఈగిల్ని పాలిష్లో మాట్లాడదాం అనుకుంటాను మరి. ఈగిల్. ఓకే, గుడ్ లక్ గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, దట్ వాస్ యువర్ స్టైల్. అండ్ ఇప్పుడు మా నవదీప్ గారు మాట్లాడబోతున్నారు. హలో సెయింట్ మార్టిన్స్, హౌ ఆర్ యూ? లోపలికి వచ్చిన తర్వాత ఈ సినిమా థియేటర్ సీట్లు చూశాను, ప్రొజెక్షన్ చూశాను, సౌండ్ చూశాను, మొత్తం అంతా చూశాను. ఏంట్రా ఇది ఇంత హడావిడిగా ఉంది అంటే నాకు పక్కన వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? కాలేజ్ ఎవరిది అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్, మీ ఎనర్జీ టూ మచ్ ఉంది. సో సినిమాలో చిన్న గ్లిమ్స్లే చూశారు ఇప్పుడు దాకా. 13th I hope you guys are ready for the theater lo. Especially last 2 rows boys. ఇందాక రవితేజ్ అన్న పాటలు అది ప్లే చేస్తుంటే షర్ట్లు ఇప్పి చాలా హడావిడి చేశారు అక్కడ.
నేను ఇప్పుడు విశ్వ గారిని ఒక రిక్వెస్ట్ చేస్తున్నా మీ తరపున ఫస్ట్ డే ఫస్ట్ షో సీట్ల 3 రోజుకి ఇప్పించమని చెప్పి థియేటర్లో కలుసుకుందాం, సినిమా గురించి ఇంకా ముందు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ నవదీప్ గారు. అండ్ మా బ్యూటిఫుల్ హీరోయిన్ కావ్య అని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మ్యామ్. I'm very bad with speeches. Very, very bad. But thank you everybody for such an energetic welcome, such a warm welcome. So happy we chose your college to release our second single. This song is very, very, very special to me, especially because I'm doing it right next to Ravi sir. I'm also just like you, a big fan of Ravi Teja, the Mass Maharaja. And I'm so grateful that I came here and I was a part of you all. Thank you so much for witnessing this song with us. I hope you all liked it. And I hope you all enjoyed the teaser and the trailer as much as you all are going to enjoy Eagle in theaters on Jan 13. Can I hear a hi, like hey for whoever's going to go watch it? Sure? Okay, I'll be waiting. Thank you guys. Thank you Kavya, thank you so much. And now Ravi Teja garu మాట్లాడబోతున్నారు. St. Martin, boys and girls. What an energy, what an energy. ఏ ఎనర్జీ బాబు. ఆ లాస్ట్ వాళ్ళు ముఖ్యంగా సాంగ్ నచ్చిందా? బట్ అంటే మరి అంత చేసినట్లేదు కానీ స్టైల్గా ఉంది, అవునా కదా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఎనర్జీ చూస్తే నాకు అసలు మామూలుగా లేదు. ఇందాక అమ్మాయిలు చేసింది మాత్రం మామూలు ఎనర్జీ కాదు, అది గుర్తుపెట్టుకొని అన్ని మూమెంట్స్ చేయటం. గర్ల్స్ సూపర్. సో ఈ సినిమా Jan 13. అరే పాడమంటున్నావు, ఎక్కడ పాడుతున్నావు ఇప్పుడు? Jan 13 సంక్రాంతికి థియేటర్స్ వచ్చేయండి. సేమ్ ఇలాగే గోల్ చేద్దాం. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లిటిల్, కొంచెం డిఫరెంట్, రొటీన్గా కాకుండా రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్ మాసీ ఫిల్మ్. ఇది మామూలు ఎంటర్టైన్మెంట్ కాదు. జగన్ నచ్చింది అందరికీ, నాకు విపరీతంగా నచ్చింది. ఓకే, ఇక ఒక్కొక్కటి మాట్లాడుకుంటే చాలా వెళ్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అయితే రవితేజ గారు ఒక చిన్న లాస్ట్ 1 minute అండి, ఒక స్టెప్ మాత్రం కోసం. వాళ్ళు అడిగారు సార్, ఆయన్ని పక్కన పెట్టుకొని మీరు రాదంటే ఎలా సార్? నాకు ఇప్పుడు అక్కడ స్పాట్లేదు తప్ప తర్వాత గుర్తుకుని ఉండి సావదు. గర్ల్స్ ఒకసారి రండి, కమాన్. అయ్యో ఇది హుక్ స్టెప్ కాదు, ఈ హుక్ స్టెప్ దీంది అందుకు వాళ్ళకి రాదు కదా. సో మీకు వచ్చా హుక్ స్టెప్? వచ్చు, వాళ్ళకి వచ్చి సార్ ప్రిపేర్ అయ్యారు వాళ్ళు. వచ్చు. ఇది ఆడు మధ్య చేద్దామా? ఆడు మధ్య చేస్తా ఉంటున్నారు వాళ్ళు. మీరు ఉన్నారు పక్కన, మీరు తప్పు చేయవద్దు. మరి ఏంటి ఇలా ఇలా అంటున్నారు ఏంటో? సార్ మీరు ఒక్కసారి చెప్పండి సార్, మధ్యలోకి రండి ఒక్కసారి. లెఫ్ట్ లెగ్. అంతే, ఫాస్ట్ ఈస్. చెప్తాను, నువ్వు చేయి ఇక్కడ. Thank you. రవితేజ గారిని ఒక్కరినే వేయమని కూడా ఒక రిక్వెస్ట్ వచ్చింది సార్ మాకు. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ టు ఈగిల్ టీమ్. సెయింట్ మార్టిన్స్ కాలేజ్ లో మన సెకండ్ సాంగ్ లాంచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. See you all January 13 థియేటర్స్ లో మనందరం వీళ్ళని మళ్ళీ కలుసుకుందాము. బాయ్ బాయ్, టాటా, థ్యాంక్ యూ.